హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి వాంగీబాత్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ కొన్ని వంకాయలు అయితే తీసుకున్నాను. ఈ వంకాయల్ని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయల్ని ఇలాగ పొడవు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 2 స్పూన్స్ దాకా పచ్చిశనగపప్పు, అలాగే 1 స్పూన్ దాకా మినప్పప్పుని వేసి కాస్త డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 ఎండుమిరపకాయలు, ఒక చిన్న లవంగం, అలాగే 1/2 ఇంచ్ దాల్చిన చెక్క వేసి కాసేపు వేయించుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని రెబ్బల కరివేపాకుని కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా మెంతుల్ని కూడా వేసి ఇవన్నీ కాస్త లైట్‌గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో నాకు ఇక్కడ కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకుంటున్నాను. అలాగే ధనియాలు కూడా 1 టీ స్పూన్ దాకా వేయించుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. నాకు ఆ క్లిప్ మిస్ అయిందని ఇది సపరేట్‌గా పెడుతున్నాను. ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఆలోపు నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని రెబ్బల కరివేపాకు, ఒక ఆనియన్‌ని వేసి ఇవి కాస్త మగ్గించుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి మెత్తబడేంత వరకు. సో ఇక్కడ నేను మూత తీసిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని కూడా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇవన్నీ మగ్గేలోపు నేను ఇక్కడ హోల్ గరం మసాలానైతే రెడీ చేసుకుంటున్నాను. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగ ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. అలాగే నాకు ఇక్కడ వంకాయ ముక్కలు కూడా దాదాపుగా మగ్గిపోయాయి, మెత్తబడిపోయాయి. సో చూసారు కదా, ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను ముందుగానే నానబెట్టుకున్నాను. ఆ చింతపండు గుజ్జుని ఇందులోకి వేసి ఈ చింతపండు గుజ్జు కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా పౌడర్‌ని 2 స్పూన్స్ దాకా వేసుకొని ఇది కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నేనిక్కడ ఆల్రెడీ రైస్‌ని ముందుగానే పొడి పొడిగా కుక్ చేసి పెట్టుకున్నాను. ఈ రైస్‌ని మొత్తం ఇందులోకి వేసుకొని ఇది బాగా కలిసేలాగా కలుపుకొని ఇంకా లాస్ట్‌గా కొంచెం కొత్తిమీరని కూడా వేసి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన వాంగీబాత్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి పెట్టడానికి కూడా చాలా బావుంటుంది. ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను.